నేను మీ అనుని. వెల్కమ్ టు మై ఛానల్. ఉదయాన్నే లేచి నిత్య దీపారాధన డైలీ చేస్తానండి. ఇక్కడ తడిగుడ్డతో తుడుస్తున్నాను. ముగ్గు వేయాలి. పద్మం వేస్తానండి డైలీ. నాకు పెద్దగా ముగ్గులేవి రావు. చిన్న చిన్న ముగ్గులైతే వేయగలను. యూట్యూబ్‌లో నండూరి గారి ఛానల్‌లో పూజా విధానం ఉంటుందండి. డైలీ చూసి చేస్తూ ఉంటాను. కొన్ని మంత్రాలు కూడా చెప్తారాయన. అవన్నీ పీడిఎఫ్‌లో ఉంటాయండి. అవన్నీ చూసి చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. పూజ గదంతా శుభ్రం చేశానండి. చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ నిత్య దీపారాధన స్టార్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ పువ్వులు అలంకరిస్తున్నాను ఇక్కడ. మా పూజా గదిలో తెల్ల జిల్లేడు వినాయకుడు ఉన్నాడండి. తర్వాత స్ఫటికలింగం ఉంది. రాహుకేతు సర్పాలు ఉన్నాయండి. కామధేనువు ఉందండి. వెండి కామధేనువు అండి ఇది. ఇది మా చుట్టాలు గిఫ్ట్‌గా ఇచ్చారండి మాకు. ఉదయాన్నే పూజ చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ చాలా బావుంటాయండి. మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. కాన్సంట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఇంటర్ టైంలో పూజలు పెద్దగా చేసేదాన్ని కాదు. డిగ్రీకొచ్చాక గురుచరిత్ర పారాయణం చేసేదాన్ని. అప్పటినుంచి దత్తాత్రేయుడంటే నాకు చాలా ఇష్టము. అయితే గురుచరిత్ర పారాయణ 6 డేస్ చేయాలి. అలా చాలా సార్లు చేశాను నేను. ఒక 100 టైమ్స్ చేసుంటాను. ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. దీపారాధన ఎప్పుడు చూపుడు వేలుని చూపించకూడదు. తరువాత కుంకుమ 3 పక్కల పెడుతున్నాను. తరువాత ఆచమనం చేయాలి. ఆచమనం 3 సార్లు అలా చేసి నీరు తాగాలి. తాగిన తర్వాత చేయి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్‌ని అలా దీపం చుట్టూ తిప్పి స్వామికి చూపించాలి. దీపం అయిపోయిన తర్వాత ధూపం చూపించాలి. ధూపం వెలిగించి తిప్పి స్వామివారికి చూపించాలి. ఇక్కడ ఈరోజు ప్రసాదం ఏం చేయలేదండి. అందుకనే షుగర్ నైవేద్యం పెట్టేస్తున్నాను. స్వామివారికి ఏది పెట్టినా తీసుకుంటారు. ఏం చేస్తారండి, అడగలేరు కదా మనల్ని ఇది పెట్టు అని. ఇంకా లాస్ట్‌కి మంగళహారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నానండి. లాస్ట్ టైం మీకు మొక్కలు చూపించాను కదా! ఇప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటున్నాను. చీడపీడలు ఎక్కువైపోయాయండి. ఫస్ట్ తులసి చెట్టుతోటి స్టార్ట్ చేశానండి. తులసమ్మ కదండీ! ఆవిడకి ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి. అమ్మా క్షమించు, నిన్ను కట్ చేస్తున్నాను. ఏమనుకోకు, నన్ను శపించకు అని. తరువాత మందార మొక్కని కట్ చేస్తున్నానండి. ఇలాగా కొంచెం మందార మొక్క మొదళ్ళు కట్ చేసుకోవాలండి మనం. అప్పుడు చిగుర్లొచ్చి చక్కగా పూలు పూస్తాయి. మొక్కకు ఉన్న పండుటాకులు ఉంటాయి కదండీ! అవన్నీ తీసేసుకోవాలండి. ఇక్కడ కలుపు మొక్కలు ఉంటాయి కదా! అవి కూడా పీకేసుకోవాలి. నీట్‌గా చేసుకోవాలండి. కలుపు మొక్కలన్నీ తీసేసుకోవడం వల్ల ఏమవుతదంటే మొక్క బలాన్ని అవి లాగేసుకుంటాయండి యాక్చువల్‌గా. అవి తీసేస్తే అప్పుడు మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇప్పుడు చూడండి ఇవన్నీ నేను మొన్న చేశానండి. క్లీన్ చేశాను. ఇక్కడ మొక్కలకి మందేస్తున్నానండి. ఇది యూరియా అనుకుంటా. మా పిన్ని వాళ్ళు ఇచ్చారండి. అయితే మొక్కకి 2 అడుగుల దూరంలో వేయాలండి యూరియా. వేస్తే బలంగా పెరుగుతుంది. మా అమ్మ వంకాయ టమాటా పచ్చడి చేస్తుంది ఈరోజు. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకు సరిపడా వంకాయలు, టమాటాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వంకాయలు నూనెలో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అవి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని టమాటాలు కూడా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చింతపండు దానికి సరిపడా వేసుకోవాలి. అంటే మీరు తినే పులుపుకు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు కూడా రెడీ చేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేసుకోండి.
మా అమ్మ మిక్సీలో ఉప్పు, కారము, పసుపు, వెల్లుల్లి వేసి ఫస్ట్ మిక్సీ కొట్టింది. తర్వాత మనం మగ్గపెట్టుకున్న వంకాయలు, టమాటాలు, చింతపండు ఉంది కదండీ! దాన్ని కూడా మిక్సీలో వేసి మిక్సీ చేసింది. తరువాత ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని మనం ఇదివరకు పోపు పెట్టుకున్నాం కదండీ! ఆ పోపుని కూడా ఆ మిశ్రమంలో వేసి కలిపేసింది. ఇంకేముంది, వంకాయ టమాటా పచ్చడి రెడీ. మధ్యాహ్నం లంచ్ చేశాక అమ్మ రాజమండ్రి వెళ్ళు, షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయంటే రాజమండ్రికి స్టార్ట్ అయ్యాను. రాజమండ్రిలో తాడితోట సెంటర్ బస్ స్టాప్‌లో దిగాను. దిగిన తర్వాత రైట్ తిరగాలండి. రైట్ తిరిగి స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ ఆటోలు వెళ్తున్నాయి కదండీ! అక్కడ ఆటో ఎక్కి ప్రదీప్ హాస్పిటల్‌కి వెళ్ళానండి. షుగర్ టాబ్లెట్స్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఒక రెండో లైనులోంచి మళ్ళీ లోపలికెళ్ళాను. లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలండి. రైట్ తీసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోతే అక్కడ రౌండ్ పార్క్ అని అంటారండి. అక్కడి నుంచి అక్కడి నుంచి బాబాయ్ చాట్ అని ఉంది కదండీ! దాని పక్కన న్యూ బెంగుళూరు బేకరీ అని ఉంది. అక్కడ నేను మిల్క్ కేక్ తీసుకుంటానండి. నాకది చాలా ఇష్టము. ఎప్పుడెళ్ళినా కూడా మిల్క్ కేక్ తీసుకొని వెళ్తాను. దానవాయిపేటలో ఉందండి వెస్ట్ సైడ్. దానవాయిపేటలో షుగర్ టాబ్లెట్ కోసం వెళ్ళినప్పుడు వెస్ట్ సైడ్ కనిపించిందండి ఒకసారి. వెస్ట్ సైడ్ తర్వాత కొంచెం దూరం నడిస్తే కుషల్స్ జ్యువెలరీ షాపింగ్ మాల్ కనిపిస్తుందండి. అక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్స్ అంటే కొంచెం కాస్టే ఉంటాయండి. అంటే మనం పెట్టే బడ్జెట్‌ని బట్టే ఐటెమ్ కూడా మనకి దొరుకుతుందండి. ఇప్పుడు తక్కువ రేట్ ఉందనుకోండి, అవి తొందరగా వెలిసిపోతాయి కదండీ! కొంచెం కాస్ట్ ఉన్నవైతే కొన్ని రోజులైనా వెలిసిపోకుండా ఉంటాయి కదా! అందుకే అక్కడ తీసుకుంటాను. కుషల్స్ నుంచి రిటర్న్ అవుతున్నానండి. తర్వాత అమ్మ బజ్జీలు కావాలంటే బజ్జీ షాప్‌కెళ్ళానండి. అక్కడ చల్ల పునుగులుంటే తీసుకున్నాను. బజ్జీల షాప్‌కి స్ట్రెయిట్‌గా ఢిల్లీ చాట్ బండార్ ఉంటుందండి. అక్కడికి దానవాయిపేట ఎప్పుడెళ్ళినా కూడా అక్కడికెళ్ళి దహీపూరి తింటానండి. దహీపూరి అంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే అక్కడ స్టార్టింగ్‌లో నచ్చిందండి. ఇప్పుడేమో టేస్ట్ నచ్చడం లేదు. దహీపూరి తిన్న తర్వాత స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ డబ్ల్యూ అని షాపింగ్ మాల్ ఒకటి ఉందండి. డబ్ల్యూ ఒకటే కనిపించింది. ఇంకా చూడాలేమో, చూస్తే కనిపించేదేమో కానీ నేను చూడలేదు. ఆ షాపింగ్ మాల్‌లో ఏమేమి కలెక్షన్ ఉందో చూద్దామని పోయానండి. షాపింగ్ మాల్ కాదు, షాపే. వెళ్ళానండి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. తర్వాత ఏవో కుర్తాస్ ఉన్నాయండి. కానీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. అంటే రాజమండ్రిలో చిన్న చిన్న షాప్స్‌లో ఎక్కువ కాస్టే ఉంటాయండి. ఇక్కడ 2000కి ఒక కుర్తీ అటండి. మనకి మింత్రాలో అయితే 2000కి మొత్తం 3 పీస్ సెట్ వచ్చేస్తుంది కదండీ! అందుకే నాకు అంత రీజనబుల్ అనిపించలేదు. ఎక్కువ కలర్స్ కొన్ని బాగున్నాయి. చాలా వరకు కలర్స్ అంత నచ్చలేదు. ఒక డ్రెస్ అయితే చూసాను ఆరెంజ్ కలర్‌ది. అదొక్కటి బాగుంది. అంతే అండి. తర్వాత రిటర్న్ అయిపోయానండి. ఇక్కడ దారిలో సురుచి అని బిల్డింగ్ కనిపిస్తుంది కదండీ! అది నాకు బాగా నచ్చిందండి. అందుకే షూట్ చేశాను. ఇక్కడ ఒక అమ్మాయి స్కూటీ మీద టర్న్ అవుతుంది కదా! అలా వెళ్తే అక్కడ అప్పు ఫ్రాంకీస్ అని షాప్ ఉందండి. ఆ షాపులో పిజ్జా, బర్గర్స్, ఫ్రాంకీస్ అన్నీ సేల్ చేస్తున్నారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చానండి. తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. దహీపూరి తిన్నావు కదా! ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తింటున్నావేంటి అంటారా? నా కడుపు ఇంకా కొంచెం ఖాళీగా ఉందండి. ఇంకొచ్చాను గదా! మళ్ళీ మళ్ళీ రాను. అందుకే టేస్ట్ చేద్దామని తినాలనిపించింది ఫ్రెంచ్ ఫ్రైస్ చూడగానే. తినేసాను. తినేసిన తర్వాత బస్ ఎక్కేసానండి. బస్ ఎక్కేసాను. స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానండి. చీకటయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి వ్లాగ్. బాయ్ బాయ్.